శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, అగదా మూవీ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారినాయి. ఏంటి అంటే, ఏ హీరో సరసన నటించింది అనే దాన్ని బట్టి కథానాయకానికి స్థానం ఏర్పడుతుందని, ఎన్నో సంవత్సరాల నుంచి ఏది చేసినా తనకి అవకాశాలు రాలేదని, ఇలాంటి వ్యాఖ్యలు అవి చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏముందండి, జనరల్గా కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉంది అన్న ధోరణిలోనే మాట్లాడారు ఆవిడ. అంటే ఒకటి సాధించాలంటే ఇంకొకటి కోల్పోవాలి అన్న ధోరణిలో ఆవిడ మాట్లాడారు. ఆవిడ ఎక్స్పీరియన్సెస్ ఏమిటి అనేది కూడా బోల్డ్గా ప్రపంచానికి చెప్పేస్తే కొంత క్లారిటీ వచ్చి ఉండేది. అంటే ఆవిడ చేసిన ప్రయత్నాలు ఏమిటి, ఆ ప్రయత్నాలను అడ్డుకుని వీడిని వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుంటే, పరిశ్రమలో లేదు అని ఎవరు అనటం లేదు. వాడు ఆల్రెడీ ఒక కమిటీ వేశారు ఛాంబర్ నుంచి. ఆ కమిటీ ముందుకు చాలామంది వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. అయితే ఆ వచ్చిన కంప్లైంట్లన్నీ కూడా వాళ్ళు ఏదో కక్షపూరితంగానో లేకపోతే టార్గెట్ చేయటానికో ఇచ్చినటువంటి పిటిషన్లుగానే ఆ కమిటీ చూసింది. చూసి ప్రాథమిక ఆధారాలు ఏవి కనిపించలేదని చాలా పిటిషన్లు పక్కన పడేశారు. మరి వీడి దగ్గర ప్రాపర్ విట్నెసెస్, ఆర్గ్యుమెంటు ఉండి వెళ్ళి అక్కడ కూర్చుని పర్సూ చేసుంటే కనీసం ఇండస్ట్రీలోకి రావాలి అనుకునేటువంటి న్యూ కమ్మర్స్కి అది కొంత ఒక అవేకనింగ్ కాల్ లాగా ఉండేది. ఆవిడ ఎలాగూ బహిరంగంగా ప్రపంచానికి కాంటాక్ట్ అయ్యారు, కనెక్ట్ అవుతూ మాట్లాడిన డైలాగ్ ఇది బాగానే ఉంది. కానీ ఇంకొంచెం డీప్గా వెళ్ళి వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తావించేసి మాట్లాడేసి ఉంటే సరిపోయేది. అలా కాకుండా వేగ్గా మాట్లాడేస్తే చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఈవిడే అన్నారు, తెలుగు ఇండస్ట్రీలో ఉందా అంటే ఏ పరిశ్రమలోనైనా ఉంటుంది. సినిమా వాళ్ళందరూ చెప్పిన మాటలు ఇవే. సినిమా ఇండస్ట్రీనే అంటున్నారు ప్రతివాడు, ఇక్కడ లైంగిక వేధింపులకి గురి చేస్తారు, అవకాశాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఏదో ఒకటి అడుగుతారు. ఒక సందర్భంలో శీలాన్ని అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినిమాల్లో కూడా చూపించారు ఇవి. సినిమా పరిశ్రమ గురించి తీసినటువంటి సినిమాలలో కూడా ఈ తరహా సీన్స్ చూసాం మనం. ఖడ్గం లాంటి సినిమాల్లో ఈ ధోరణులు లేవు అని ఎవరూ అంటలేదు. కాకపోతే సినిమా పరిశ్రమలోనే కాదు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఉంది గొడవ. లేని పరిశ్రమను చూపించండి అని కూడా అన్నారు. కానీ సాలిడ్గా ఇప్పుడు ఆ మధ్య అక్కడ మలయాళం ఇండస్ట్రీలో ఒక ప్రకంపన పుట్టింది. వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో చాలామంది పేర్లు దొరికాయి. ఒక కొంత రప్చర్ జరిగింది బలంగా. అసలు మలయాళపు ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా దాకా వెళ్ళింది. అందులో టార్గెట్ చేయని హీరోలు ఎవరూ లేరు. కాబట్టి అదే పద్ధతిలో మీరు ఇంకొంచెం బోల్డ్గా ఆవిడ చెప్పేసి ఉంటే బాగుండేది. లేదు అని అయితే ఎవరు అంటలేదు, ఉంది. ఉన్నమాట వాస్తవం. ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఆపరేషన్ ఎలా ఉంటుంది, తన ఎక్స్పీరియన్సెస్ ఏమిటి, ఎవరి నుంచి అలాంటి అనుభవాలు ఎదురైనాయి, దాన్ని బోల్డ్గా ప్రపంచానికి కన్వే అయ్యే పద్ధతిలో మాట్లాడేసి రోడ్డు మీద పెట్టేసి ఉంటే కొంత ప్రయోజనం ఉండేది. నెక్స్ట్ వచ్చే వాళ్ళకైనా ఉపయోగకరంగా ఉండేది. ఇదిగో వీళ్ళు బలానా ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పదవుల్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ప్రొడ్యూసర్లా, డైరెక్టర్లా, ఏ లెవెల్లో జనాల్ని తమ వైపు లాక్కుంటున్నారు, ఆడపిల్లల్ని ఎలా వాళ్ళ మార్గంలోకి మళ్ళించుకుంటున్నారు, దానికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుంటే డెఫినెట్గా ప్రయోజనకరంగా ఉండుండేది.